హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది నబీల్ ఆఫ్రిది గురించి. 2015లో వీళ్ళు యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేసిర్రు, ఓ గ్రూప్గా ఫామ్ అయ్యి. 2015 నుంచి టిల్ నౌ వీళ్ళు హిందీ కామెడీ కంటెంట్ వేస్తారు యూట్యూబ్లో, వరంగల్ డైరీస్ అనే ఛానల్ పేరుతో. సో వీళ్ళ ఛానల్కి మెయిన్ పిల్లర్ వచ్చేసి వీళ్ళ అన్నయ్య సయ్యద్ సర్జిల్ అలీ. ఎందుకంటే వీళ్ళ అన్నయ్య ముందు నుంచి కాన్సెప్ట్ ఐడియాస్ షేర్ చేస్తూ, వీళ్ళ తమ్ముడికి యాక్టింగ్లో చాలా నాలెడ్జ్ ఉంది, చాలా ప్యాషన్ ఉంది. సో చిన్న యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనే ప్లాట్ఫామ్ నుంచి మనం వీడియోస్ క్రియేట్ చేస్తూ వీడియో చేద్దాం అనే ఒక ఐడియాతో స్టార్ట్ చేసిర్రు. డబ్బుల కొరకు అసలు స్టార్ట్ చేయలేరు, ప్రజల్ని నవ్విద్దాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిర్రు. బట్ వీళ్ళని ఫ్యూచర్లో బిగ్ బాస్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్కి తీసుకొచ్చింది వీళ్ళ తమ్ముడిని, సొంత తమ్ముడిని. సో నబీల్కి టాలెంట్ అనేది చాలా ఉంది, యాక్టింగ్, కెమెరా పిచ్చి చాలా అంటే చాలా ఉంది. వీళ్ళు చిన్న మొబైల్ నుంచి ఇప్పుడు 1,00,000+ ప్రైజ్ ఉన్న కెమెరాతో వీడియో షూట్ చేసి, సొంత స్టూడియోలో రికార్డ్, ఈ ఎడిటింగ్ ఇవన్నీ చేసి లాస్ట్కి యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు. సో ఇది వీళ్ళ సక్సెస్. ఇంకా వీళ్ళ అన్న మెయిన్ మోటివేటర్ అని చెప్పుకోవచ్చు. సో ఎనీవే, హ్యాపీ ఫర్ ది నబీల్ ఆఫ్రిది. చాలామంది వరంగల్ డైరీస్ అనే ఛానల్లో చాలామంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి చాలా వీడియోస్ తీసిరు. బట్ అందులోకి వెళ్ళి వాళ్ళకు గొడవలై చాలామంది డ్రాప్ అవుట్ అయ్యారు. ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళకు కొన్ని క్లాషెస్ నడుస్తున్నాయి. బట్ నబీల్ ఆఫ్రిదికి టాలెంట్ ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతా. అలా అని నేను సపోర్ట్ ఇస్తున్నట్లు కాదు, జస్ట్ నాకు ఫస్ట్ నుంచి నేను వాళ్ళ కంటెంట్ని ఫాలో అవుతా. యాజ్ ఏ ఫ్యాన్ మూమెంట్గా అయితే చెప్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ నబీల్. ఇంకా వాళ్ళ జర్నీ అయితే చాలా ఎమోషనల్ ఉంది. నేను ఇప్పటిదాకా ఏం మాట్లాడినా ఏందో నాకైతే అస్సలు తెలియదు. ఆ పేరు వినంగానే నాకు ఆనందం, ఆనందం అంటే ఒక చిన్న స్మైల్ వచ్చింది నా ఫేస్లో. అరే భయ్, ఉన్నది, ప్యాషన్ ఉన్నది, బిగ్ బాస్లోకి వెళ్తే ఎంతో కొంత పేరు సాధిస్తాడు, ఆల్రెడీ పేరు ఉంది. అంత కష్టపడి 2015 నుంచి ఇక్కడ దాకా 9-8 ఇయర్స్లో చాలా కష్టపడ్డాడు. ఇంకా చాలామంది మనుషులు గెలుచుకున్నాడు. ఇంకా ఆ డబల్ మనుషులు గెలుచుకోవడానికి బిగ్ బాస్ సీజన్ 8 అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తా. బట్ నబీల్ ఆఫ్రిది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి అయితే నేను నెక్స్ట్ జడ్జ్ చేస్తా. ఎలా అంటే బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి నా ఒపీనియన్ షేర్ చేస్తూ. సో ఇది ముచ్చట. ఇంకా బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఓటింగ్ రిజల్ట్స్, ఇంకా ఎలిమినేషన్స్, ఇవన్నీ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, నబీల్ ఆఫ్రిది టాప్ 5లో లేకపోతే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోర్రి, రాసి పెట్టుకోర్రి ఇది. ఓకేనా? టాటా బాయ్ బాయ్. ఎందుకంటే కష్టం.